నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పిరమిడ్ శాకాహార్ ర్యాలీ, మిలాద్ ఉన్ నబీ ర్యాలీ, అంబటి సంతోష్రావు సేవా కార్యము, మోయిజ్ సన్నీ కౌంటర్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. ఈరోజు పిరమిడ్ ధ్యాన శాకాహార ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రారంభించారు. ప్రతి జీవిలోనూ దేవుడున్నాడని, సనాతన ధర్మంలో ఋషులచే చెప్పబడిందని, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి జీవిలోనూ నేనై కొలువై ఉన్నానని చెప్పారని కోరకంటి చందర్ ఈ సందర్భంగా అన్నారు. సమాజంలో జీవులు కూడా మానవుల లాంటి ఏ జీవైనా కూడా, కోడి కానీ మేక కానీ గొర్రె కానీ ఏదైనా కూడా మన లాగే ఒక జీవి ఉన్నటువంటిదే, మానవులు లాంటి ఉన్నటువంటిది. వాటిని జీవహింస మానండి అనే ఒక గొప్ప కార్యక్రమమే ఈ యొక్క శాకాహార ర్యాలీ ముఖ్య ఉద్దేశం. మీరందరూ కూడా పాటించాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, గోదావరికన్ గాంధీనగర్లోని నూరానీ మదర్సా నుండి మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా తంజీమ్ హైలే సున్నత్ వల్ జమాత్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్, కళ్యాణ్ నగర్, రీగల్ షూ మార్టు మీదుగా చౌరస్తా వరకు ఊరేగింపు జరిగింది. ఈ సందర్భంగా గోదావరికన్ చౌరస్తాలో జరిగిన సమావేశంలో మౌలానా మొహమ్మద్ నజీర్ మాట్లాడుతూ, మొహమ్మద్ ప్రవక్త ఐకమత్యం, సోదరాభావం, ధర్మ మార్గంలో నడవడం, జీవన విధానంపై చేసిన మార్గదర్శనం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తంజీం ప్రధాన కార్యదర్శి షేక్ హజీ అలీ మాట్లాడుతూ, ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని, ప్రవక్త ఒక ముస్లిం లెక్క కాదు, ఆయన ప్రపంచం మొత్తానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. అలాగే తంజీం మా అధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ, ప్రవక్త అనంత కరుణామయుడన్నారు. ఈ కార్యక్రమంలో ఉమర్, సయ్యద్ హబీబ్, గులాం, గౌస్ బేగ్, ఖలీం, సాబ్రీ, నజీముద్దీన్, షేక్ అలీ, రియాజ్ బేగ్, ముబీన్, సయ్యద్ జానీ, ఖాసిం, లియాఖత్, అలీఖాన్, మీర్ జాకిర్ తదితరులు ఉన్నారు. एहसान सारे लोगों पर है, पूरी इंसानियत पर है। वो नबी इस दुनिया में तशरीफ नहीं लाते तो कायनात का जर्रा जर्रा नहीं होता, ये कायनात नहीं बनाई जाती। इसलिए उस नबी की बारगाह में खिराज पेश करना है, दुनिया वालों को पैगाम देना है कि मेरे नबी नारो रब्बी नूर को जो तशरीफ लाए, इंसानियत का पैगाम लेकर के आए। इसलिए आप हजरात आराम से आहिस्ता आहिस्ता सफ बना कर मदीना मस्जिद के मोहतमद जानी साहब जहाँ भी है वो भी देश में तशरीफ लाए, और चूँकि हमारे गोदावरी खनी और उमूमन पूरी दुनिया वालों को ये पैगाम देते हैं कि मेरे आका सल्लल्लाहु अलैहि वसल्लम 12 रबीउल नूर को इस दुनिया में तशरीफ लाए तो पूरी कायनात के लिए रहमत बन करके आए, सारे जहान के लिए अल्लाह ने उनको रहमत बना करके भेजा। यही पैगाम लेकर के आज हम जुलूस मोहम्मदी निकाल रहे हैं। इस्लाम जिंदाबाद, पाइंदाबाद, तंजीम अहले सुन्नत वल जमात गोदावरी खनी जिंदाबाद, नौजवानान अहले सुन्नत जिंदाबाद। జమాత్ తరఫున మిలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దినోత్సవం సందర్భంగా ఇది 5వ తారీఖు తీయవలసిన ఉండే, దీన్ని పోస్ట్ పోన్ చేసి వినాయక చవితి ఉంది కాబట్టి ఆ రోజును మేము పోస్ట్ పోన్ చేసి 14వ తారీఖు రోజు మహమ్మదీయ జుల్స్ తీయడం జరుగుతుంది. ఈ జుల్స్ లోపల అందరూ
కలిసిమెలిసి ఉండాలని మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆదేశం. మనం అందరినీ ప్రేమించాలి, అందరితో సమానం ఉండాలి, ఏ దేశంలో అయితే ఉంటామో ఆ దేశాన్ని ప్రేమించాలి అనేది ఆయన బోధన, ఆయన సందేశం. కాబట్టి మనం ఉండేది అందరితో కలిసిమెలిసి ఉండాలని మేము అందరికీ, మా ముస్లిం సోదరులందరికీ, మా యువకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. తండ్రిమ్ అహ్లే సున్నత్ వల్ జమాత్ ప్రతి సంవత్సరం ఎలా అయితే తీస్తున్నామో ఈ సంవత్సరం కూడా మొహమ్మదీయ దివస్ తీస్తున్నాము. కాబట్టి మీరందరూ క్రమశిక్షణతో లైన్తో ముంగట రాకుండా నడవాలని నేను మనవి చేస్తున్నాను. అందరికీ ఆత్మీయుడు, ఆప్యాయతకు మైలురాయి, అన్ని వర్గాలకు దగ్గరివాడు అంబటి సంతోష్ రావు అని, ఆయన సేవా సంకల్పానికి స్ఫూర్తి అని పలువురు పేర్కొన్నారు. తన పుట్టినరోజున అంబటి సంతోషరావు నిస్సాయిల కళ్ళల్లో ఆనందం చూడాలని ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో డయాలసిస్ పేషెంట్లకు, దివ్యాంగులకు, నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధ మహిళలకు అపానాస్తం అందించారు. ప్యాకెట్ మనీని పంపిణీ చేశారు. సంతోష్ రావు సేవా నిధిని పలువురు కొనియాడారు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అంబటి సంతోష్ రావు గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దివ్యాంగులకు మరియు వృద్ధులు, డయాలసిస్ వారికి తాను ఒక ప్రేమ, కరుణ, జాలి, ఆప్యాయత, అనురాగానికి నిదర్శనంగా ఎన్నో కార్యక్రమాలకు తన పుట్టినరోజులు ఈ గాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుకోవడము నాకు చాలా సంతోషకరంగా ఉన్నది. మన సారు గాంధీ సారు కూడా చెప్పడం జరిగింది. వారికి మేము ఎల్లవేళలా ఈ సహాయ సహకారాలు దివ్యాంగులకు మరియు వృద్ధులకు, డయాలసిస్ వారికి అందించాలని నేను ఈ పుట్టినరోజు సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. గాంధీ ఫౌండేషన్ మా గాంధీ సార్ గారు ప్రతి నెల ఏదో ఒకటి సాయం చేస్తూ మమ్మల్ని చాలా ఆదుకుంటున్నారు. మా సార్ ముందుకొచ్చి మా డయాలసిస్ పేషెంట్లకు ఏదో ఆర్థిక సాయం చేస్తారు. ఆ సార్ సాయం చేయబట్టే మాకు కొంచెం సంసారం గడుపుతుంది. నిజంగా గాంధీ సార్కి నిజంగా చాలా గ్రేట్. మా సార్ లేకపోతే మాకు నిజంగా వృధా. ఎందుకంటే సార్ ప్రతి సంతోషాలకు అన్నా కూడా ఆర్థిక శుభాకాంక్షలన్నా నిజంగా మీరు సుఖ సంతోషాలు ఆయుధం ఉండాలని మనసారా కోరుకుంటున్నారు. డయాలసిస్ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి బీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని పూనకం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మోయి సన్ని అన్నారు. నిన్న ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేతలు కోరుకంటి చందర్, కౌశికారి మాట్లాడిన మాటలకు కౌంటర్గా సన్ని మాట్లాడారు. ఆ టిట్వట్టీలను కలవంగానే ఇద్దరికి పూనకం వచ్చినట్టు వచ్చి గోదావరిఖనిలో ప్రెస్ మీట్ పెట్టి బాగా మాట్లాడతారు. రాక్షస ఆనందాల గురించి మాట్లాడతారు. ఇంత అభివృద్ధి జరుగుతుంది గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతం అంతా. ఎటు చూసిన అభివృద్ధి, రోడ్లు, డ్రైన్లు, నీళ్లు, కరెంటు అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి. అంత కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ప్రతి డివిజన్లలో అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. అయినా నీకు ఈ కళ్ళు కనబడతలేవా? మీ కళ్ళలో ఎందుకు ఇంత కారం వేసుకుంటారు? నువ్వు నీ తోటి రాజకీయ నిరుద్యోగి ఎందుకు కళ్ళాల కారం కొట్టుకుంటారు? మక్కాన్ సింగ్ పేరు చెప్తేనే, మక్కాన్ సింగ్ పేరు అంటేనే, మక్కాన్ సింగ్ చూస్తేనే మీకు ఎందుకంత ఆక్రోశం, ఆవేదన, నిద్ర పట్టని రోజులు గడుపుతారు కదా? ఇంకా మీకు సిగ్గత్తలేదా? ఈ ఊరు చూసానా 20-30 సంవత్సరాలుగా ఈ ఊరు అభివృద్ధికి నోచుకోక వెనకబడిపోయి ఉంటే గెలిచిన 2 సంవత్సరాల నుంచి నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న రాజ్ ఠాకూర్ మీద మీకు ఎందుకంత ఆక్రోశం అంటున్నా? రాక్షస పాలన అంటుర్రు. ఎక్కడైనా కనబడుతుందా రాక్షస పాలన? ఎక్కడన్నా అవినీతి జరుగుతుందా? మీ లెక్క లక్షల రూపాయలు తీసుకొని కాంట్రాక్ట్ లేబర్ ఉద్యోగాలు పెట్టించినట్టు అనుకుంటారా? మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలిచిన తర్వాత ఆర్ఎఫ్సిఎల్లా, గవర్నమెంట్ హాస్పిటల్ల, మెడికల్ కాలేజీలల్లా, ఎన్టీపీసీలల్లా, బసందార్లల్లా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఏకైక దమ్మున్న నాయకుడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యువత బ్రహ్మరథం పడతారు మక్కాన్ సింగ్ ను. ఆయన కనీసం మొన్న నిమజ్జనం రోజు, వినాయకుడి నిమజ్జనం రోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యువత అంతా
వచ్చి మా అన్న మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించిండు, మాకు ఉపాధి అవకాశాలు కల్పించిందని బాయి అని పాట పెట్టుకుంటేనే మీరు ఓర్వలేని తత్వాన్ని ఉన్నారు మీరు. అంటే మీకు ఎంత ఆక్రోశం ఉందో కనబడుతుంది. గతంలో లెక్క మిమ్మల్ని తీసుకుపోయి డ్యాన్సులు ఎవరు చేయించలేదన్న ఆక్రోశం ఒకటి ఉన్నది మీకు. ఒక రాజ్ ఠాకూర్ తీసుకుపోయి డ్యాన్సులు చేపిస్తారు ఇక్కడ ఉన్నటువంటి యువత. ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఈ ఒక నాయకుడు చెప్తాడు, గోదావరిఖని ప్రాంతంలో పోలీసు రాజ్యం నడుస్తుంది, పోలీసు బంధుప్రీతి నడుస్తుంది. మక్కాన్ సింగ్ గారికి పోలీసు బంధుప్రీతి ఏం లేదు. ఇక్కడ చట్టం తన పని పోలీసులు చేసుకుంటారు. ఇక్కడ రాజ్ ఠాకూర్ కు ఉన్న 2 లక్షల మందిలో అందరు బంధువులు అయ్యారు. అన్నగా, తమ్మునిగా, ఒక బిడ్డగా, ఒక కొడుకుగా అందరు ప్రేమతోని ఆప్యాయతోని పిలుచుకునే కాడికి వచ్చింది రాజ్ ఠాకూర్ పాలన చూసి. మా కుటుంబంలో ఒక సభ్యుడిగా పిలుస్తారు. ఇక ఇంకొక నాయకుడు అంటాడు, రాజ్ ఠాకూర్ గారిని ఎక్కడ పెళ్లిళ్ళకు పేరెంటాలకు పిలుస్తలేరట, గల్లీళ్ళకు పిలిస్తే కూలగొడతారని అంటారట. ఆయన బిరుసుడు కాదు, 100 మంది వచ్చి ఇక్కడ అన్న ఒక మా వాడకత్త మంచిగుండు, మా ఇంటికత్త మంచిగుండు, అన్న ఇటు అత్తనైనా మాకు ఇంకా ఉన్న అభివృద్ధి కన్నా ఇంకా 2 అభివృద్ధి జరుగుతుంది, ఇంకా లైట్లు వస్తాయి, డ్రైనేజ్లు వస్తాయి అని చిన్న గల్లీలో కూడా పిలుస్తారు. కానీ అన్నగారు ఇక్కడ అభివృద్ధి ఫలాలు చూసుకుంటా హైదరాబాద్ పోయి అక్కడ మంత్రులను ఒప్పించుకొని తీసుకొచ్చి ఇక్కడ పనులు చేస్తా అంటే టైం దొరకక పోలేకపోతాడు. మీ లెక్క ఎక్కడ టెంట్ కనబడితే అక్కడ పోయి, ఎక్కడ టెంట్ కనబడితే అక్కడ పోయి, పిలువని పేరంటాలకు పోయి వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా, సచ్చినోడు సచ్చేడతా అంటే వీడియోలు తీసుకుంటా ఫోజులు ఇస్తారు. ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడానికి సిద్ధమైంది ఇక్కడ ఈ నిరుద్యోగులు ఇద్దరట. చెప్తారు గంగెడ్లోళ్ళు మొత్తుకుంటారు మీ గురించి, ఇక్కడ మాకన్నా ముందు పోయి ఉంటారు వీళ్ళిద్దరు అని చెప్పి. గంగెడ్లోళ్ళు పీకలు ఊదుకుంటే వస్తారు కదా, టెంట్ ఎక్కడ కనబడితే అక్కడికి వస్తారు. ఎందుకు వస్తారంటే ఏమో అయ్యా బాంచని ఏమైనా ఇస్తారేమో అని వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని చూపించుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి పోతారు. వీళ్ళు పిలిచినోడు లేడు, చెప్పినోడు లేడు, వాళ్ళు బాధపడతారు. లాస్ట్ గా గంగెడ్లో వీళ్ళు ఇంటి పడతారు వేసేటట్టు, మీరైతే రాకురు, మేము వచ్చిన తర్వాత మీరు రానట్టు విన్నారా. ఇక ఇంకో నాయకుడు అంటాడు, గల్లీలలో రానితన్నారు అంటారు కదా, అత్తరు రాచప్ప గల్లీలో, రామగుండం రాచప్ప గల్లీ కూడా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వస్తాడు. నువ్వేం బాధపడకు, విన్నావా. ఇకనైనా మార్చుకోర్రి, అభివృద్ధి గురించి మాట్లాడు. ఇంత అభివృద్ధి జరుగుతుంటే కూడా మీకు సిగ్గు శరం లేకుండా కూర్చొని మాట్లాడతారు. ఎవడైనా 2 లక్షల మందిలో ఎవడైనా వ్యతిరేకిస్తారు రానే మీరు 2-3 తప్ప మీ టీఆర్ఎస్ నాయకులు. ఏదన్నా ఏ పార్టీలో పోతే ఆ పార్టీ దరిద్రం మోపుకొచ్చినట్టునే, ఆ పార్టీ గంగల కలిసినట్టు. వీళ్ళు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ. లాస్ట్ కవిత కూడా గంగల కలిసింది ఆ పార్టీలో పోయి, కవితను కూడా ఇచ్చేసారు. ఇది పరిస్థితి. గోదావరి కల్లా నిరంతర అభివృద్ధి జరుగుతుంది. రాజ్ ఠాకూర్ గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. ఇక్కడ ప్రజలందరూ ఆయనకు బ్రహ్మరథం పడతారు. మీరు ఇక 6 నెలల నిద్రపోతలేరు, కానీ ఇంకో 6 నెలల తర్వాత ఆయన గోదావరి కల్లా కూడా ఉండరు మీరు. ఎందుకంటే ఈ అభివృద్ధిని చూసి. జై రాజ్ ఠాకూర్, జై మక్కాన్ సింగ్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.